చూడండి ఎంత క్రిస్పీగా కరకరా ఉన్నాయి, రెడీ అయిపోయాయి. ఈ గ్లాస్ ఇప్పుడు చూపించాను, ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఉస్మానియా బిస్కెట్స్ అంటే బేకరీ బిస్కెట్స్ లాగా ఎలా చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సినవి గోధుమ పిండి, నెయ్యి, షుగర్ పౌడర్. ఇప్పుడు ఈ గ్లాస్కి తీసుకోవాలంటే నెయ్యి ఈ గ్లాస్ అంతా, ఇదే గ్లాస్ మెజర్మెంట్తో అన్ని షుగర్ పౌడర్, మనం పిండి ఇవన్నీ సేమ్ మెజర్మెంట్ తీసుకుంటున్నాం మేము. షుగర్ పౌడర్ జల్లెడ పట్టుకొని ఇందులో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చూపించాను కదా, సేమ్ గ్లాస్లో షుగర్ పౌడర్ ఇట్లా క్రీమ్ మిక్స్చర్ లాగా చేసుకోవాలి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి కూడా ఇలా జల్లెడ పట్టుకొని అందులోనే జల్లెడ పట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మంచిగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, ప్లస్ బిస్కెట్స్ కూడా క్రిస్పీ వస్తాయి. ఇలా మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు ఇలా చపాతీ పిండిలా కొంచెం సాఫ్ట్గా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే కొంచెం పిండి కూడా కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రుద్దుకొని చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ప్యాన్ పెట్టుకున్నాక అందులో అది హీట్ అయ్యాక సాల్ట్ వేసుకుందాం. ఇందులో చూడండి, ఒక నిమిషం హీట్ అయ్యాక అందులో ఇట్లాంటి సాల్ట్, సన్నటి ఉప్పు తీసుకొని ఇట్లా పేర్చుకోవాలి. దాని మీద ఇట్లా స్టాండ్ లాగా ఏదైనా ఒకటి మీ ఇష్టం, మీ దగ్గర ఏ స్టాండ్ ఉంటే ఆ స్టాండ్ పెట్టుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని కనీసం మినిమం 10 minutes అన్నా ఇలా పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి మనం బిస్కెట్స్ రెడీ చేసేంత వరకు. ఇలాంటి అల్యూమినియం ప్లేట్ తీసుకొని అందులో నెయ్యి మొత్తం ఇలా రుద్దుకోవాలి. స్టిక్ మొత్తానికి బిస్కెట్స్ అంటుకోకుండా ఇట్లా మొత్తం రుద్దుకోవాలి. స్టిక్ మొత్తానికి బిస్కెట్స్ అంటుకోకుండా ఇట్లా మొత్తం తీసుకొని దాని మీద బిస్కెట్స్ మనం షేప్స్, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఇలా బిస్కెట్స్ లాగా షేప్స్ తీసుకోండి, మీ ఇష్టము. ఏ షేప్ అయినా పర్లేదు, కానీ డిస్టెన్స్ ఇట్లా కొంచెం దూరం ఉండాలి, లేకపోతే రెండు మిక్స్ అయిపోతే అంటుకుపోతాయి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇందాక చూపించాం కదా, ప్యాన్ బాగా హీట్ ఎక్కింది. కరెక్ట్గా 10 minutes ఉంచాం. యాజ్ యూజువల్ తీసుకొని ప్లేట్ అందులో పెట్టేసి మూత పెట్టాలి. కరెక్ట్గా 15 minutes ఉంచుదాం. 15 minutes తర్వాత చూపిస్తాం మీకు ఎలా అవుతాయో చూడండి. ఇప్పుడు ఒక 15-20 minutes అయిపోయాక చూద్దాం బిస్కెట్స్. చూడండి, ఇప్పుడు కిందికి బ్రౌన్ కలర్లో, లైట్ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు అయినట్టే మనకి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకొని చల్లారాక బిస్కెట్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా చూడండి, ఎలా ఈజీ వచ్చేస్తున్నాయి బిస్కెట్స్. అట్లా ఈజీగానే వచ్చేస్తాయి, చల్లారాక తీసుకోవాలి. కాకపోతే
వేడి వేడి తీసుకుంటే రావు సరిగ్గా, మొత్తం విరిగిపోతాయి. ఓకేనా? చూడండి ఎంత క్రిస్పీగా కరకరా ఉన్నాయి. మన బేకరీ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగున్నాయో. మన బిస్కెట్స్ రెడీ. అందరూ మంచిగా పిల్లలు అందరూ తినండి.